బంగ్లాదేశ్ లీడర్ అయిన మొహమ్మద్ యూనస్ రీసెంట్లీ చైనాకు వెళ్ళి మన దేశ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి ఇష్టం వచ్చినట్టుగా వాగాడు. అతని స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఇతని మాటలపై ఇప్పుడు మన దేశంలోని లీడర్లు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇతను ఇచ్చిన స్టేట్మెంట్లకు మన దేశంలోని లీడర్స్ అందరూ ఒకటైపోయారు. అపోజిషన్ పార్టీ లీడర్లు అండ్ పవర్లో ఉన్న పార్టీ లీడర్లు ఒక టాపిక్ పైన ఏకమవడం ఇదే మొదటిసారి. ఏకమై బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ మొహమ్మద్ యూనస్ ఫాలో అయ్యే పద్ధతులు మన ఇండియాకు డేంజర్గా మారుతున్నాయి. ఇతను కావాలనే మన ఇండియాను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నాడు. ముందుగా మనం ఈ మొహమ్మద్ యూనస్ మన ఇండియా గురించి చైనాలో కూర్చొని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడో తెలుసుకుందాం. ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy, build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. ఇక్కడ మొహమ్మద్ యూనస్ చైనాలోని మీడియా అండ్ డిప్లొమాట్స్తో మాట్లాడుతూ మీరు ఇండియాకు చెందిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియాను చూస్తే ఈ రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ లేదు. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ రీజియన్. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ ఈజ్ ద రియల్ గార్డియన్ ఆఫ్ సీ అని తమను తాము గొప్పగా చెప్పుకున్నాడు. చైనాని తమ దేశంలోకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇతను తమ దేశంలోకి చైనా ఇన్వెస్టర్లను తేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే బంగ్లాదేశ్లోకి పెట్టుబడులు రావడానికి మొహమ్మద్ యూనస్ మన ఇండియన్ రీజియన్స్ని తక్కువ చేసి ఎందుకు మాట్లాడాలి? మన నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సముద్రం యాక్సెస్ లేదు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇతని మైండ్లో మన ఇండియా పైన నెగటివిటీ ఉంది. మన ఇండియాను నాశనం చేయాలనే థాట్స్ ఇతనిలో ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ తెలుసు చైనా మన నార్త్ ఈస్ట్ స్టేట్ అయిన అరుణాచల్ ప్రదేశ్లోని కొంత భాగాన్ని క్లెయిమ్ చేస్తుంది. అండ్ చైనా ఎప్పటి నుంచో మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలపైన కన్నేసి ఉంది. ఎప్పటికైనా వాటిని ఆక్యుపై చేయాలని చూస్తుంది. ఈ మొహమ్మద్ యూనస్కి ఆ విషయాలన్నీ తెలుసు. తెలిసే నేను మీకు ఈ రాష్ట్రాల్ని ఆక్యుపై చేయడానికి హెల్ప్ చేస్తాను అని ఇండైరెక్ట్గా ఇక్కడ మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ మాట్లాడిన మాటలపై మన దేశంలోని లీడర్స్ రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కండెమ్డ్ బంగ్లాదేశ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ క్లెయిమ్. ఇతని ట్వీట్ని మీరు చూసినట్టయితే ఇతను మొహమ్మద్ యూనస్ మాట్లాడిన మాటలు అఫెన్సివ్గా ఉన్నాయని చెప్పాడు. అంతేకాదు ఇతని ట్వీట్లో సో కాల్డ్ ఇంటరీమ్ గవర్నమెంట్ అంటూ రాసి డైరెక్ట్గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశాడు. ఇతను చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే మొహమ్మద్ యూనస్ ఇండియాకు చెందిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి మాట్లాడిన మాటలు ప్రాపర్గా లేవు. ఇతను ఈ రీజియన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని మొదటగా చెప్పాడు. ఆ తర్వాత ఇండియన్ రీజియన్స్ అని మాట మార్చాడు. అండ్ ఆ తర్వాత ఈ ప్రాంతంలో మేమే గార్డియన్స్ ఆఫ్ ఓషన్స్ అని చెప్పుకున్నాడు. ఇవి ఇండియాను అవమానపరిచే మాటలు అని చెప్పాడు. అంతేకాదు మొహమ్మద్ యూనస్ మాట్లాడిన మాటలు వింటుంటే వీళ్ళు ఖచ్చితంగా ఇండియాకు అగెన్స్ట్గా ఏదో ప్లాన్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. అందుకే మనం మన దేశంలోని ఇదిగో ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మరిన్ని రోడ్లను, రైల్వే లైన్లను, ఈవెన్ అండర్ గ్రౌండ్ టనెల్స్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. ఇది వాస్తవం కూడా. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కలిసి ఇదిగో ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని, యాక్చువల్లీ ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని పిలవడం నాకు ఇష్టం లేదు. దీన్ని మనం సిలిగురి కారిడోర్ అని పిలవాలి. ఇకపై నుంచి నేను నా అన్ని వీడియోస్లో ఈ ప్రాంతాన్ని సిలిగురి కారిడోర్ అని పిలుస్తాను. ఎందుకంటే చికెన్ నెక్ అనే పదం చాలా వీక్గా, ఇన్అప్రోప్రియేట్గా అనిపిస్తుంది. అయితే ఈ సిలిగురి కారిడోర్ని బ్లాక్ చేయడానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్లు కలిసి పనిచేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటి నుంచో మన ఇండియాకు చెప్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధిని పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. మన దేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి బంగ్లాదేశ్ పైన ఇంత స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే హిమంత బిశ్వ శర్మ ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడు అంటే ఇతను అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా ఎక్కువగా ఇదిగో మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది అస్సాం రాష్ట్రం. అందుకే ఇతను బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆ పరిస్థితులు ప్రమాదకరంగా మారేసరికి స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే ఈవెన్ కాంగ్రెస్కి చెందిన లీడర్లు కూడా దీనిపై రెస్పాండ్ అవుతూ బంగ్లాదేశ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది నాకు కొత్తగా అనిపించింది. మీరు ఇక్కడ ఒక కాంగ్రెస్ లీడర్ ట్వీట్ని చూసినట్టయితే బంగ్లాదేశ్ చైనాను ఇన్వైట్ చేసి ఇండియాను చుట్టుముడదామనే ప్లాన్ చేస్తుంది. బంగ్లాదేశ్ చూపిస్తున్న ఈ యాటిట్యూడ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల సెక్యూరిటీకి అంత మంచిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ల విషయంలో రీసెంట్గా మన దేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు కూడా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని చూడండి. स्वास्थ्य के लिए खतरा पाया जाएगा उसको प्रवेश की अनुमति नहीं दी जाएगी. मानवीय देश धर्मशाला नहीं है, जो चाहे जिस उद्देश्य से चाहे यहां आकर रह जाएगा, ऐसा नहीं होगा. कानूनी तरीके से देश के अंदर अपने देश को और हमारे देश को समृद्ध करने कोई आता है तो इसका स्वागत है, मगर सुरक्षा के लिए खतरा है, उसको रोकने का प्रावधान करने का हमारी संसद का अधिकार भी. ఈయన అంటున్నారు భారతదేశమేమి ధర్మశాల కాదు, ఎవడు పడితే వాడు వచ్చి ఉండడానికి. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎలాంటి వారు వస్తున్నారో తెలుసుకోవడం మన దేశ సెక్యూరిటీకి చాలా అవసరం. దేశానికి ప్రమాదం అనిపించే ఎవరిని దేశంలోకి రానివ్వము అని పార్లమెంట్లో స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ మొహమ్మద్ యూనస్ ఇండియాను కావాలని టార్గెట్ చేస్తూ తమ దేశాన్ని పవర్ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఇతను మన ఇండియాలోని ఈ రీజియన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పాడు. అలాగే బంగ్లాదేశ్ని గార్డియన్స్ ఆఫ్ ఓషన్ అని చెప్పుకున్నాడు. ఇది నిజమా అంటే నో. బంగ్లాదేశ్కి తమను తాము గార్డియన్స్ ఆఫ్ ఓషన్ అని చెప్పుకునే అర్హత కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ నేవీ లేదు. నిజం చెప్పాలంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో వీళ్ళ ప్రెజెన్సే సరిగా లేదు. అలాంటప్పుడు వీళ్ళు గార్డియన్స్ ఆఫ్ ఓషన్స్గా ఎలా చెప్పుకుంటారు? వీళ్ళు తమను తాము ఏమి చెప్పుకున్నా మనకు ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి మన ఇండియాను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళు చైనాకు మన ఇండియాను టార్గెట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి మొహమ్మద్ యూనస్ మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఇండియా నుంచి విడగొట్టేందుకు చైనాకు హెల్ప్ చేయాలి అని పూనుకున్నట్టుగా అనిపిస్తుంది. బై ద వే, మన ఇండియా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లోని కలకత్తా నుంచి డైరెక్ట్గా మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ని కనెక్ట్ అవ్వడానికి మయన్మార్ నుంచి కూడా ఒక రూట్ని ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మీరు మ్యాప్లో చూడవచ్చు. ఇక్కడ మన ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను చేరుకోవడానికి సిలిగురి కారిడర్తో పాటు ఇంకో రూట్ కూడా ఉండాలని ఇదిగో ఈ ప్రాజెక్ట్ పైన పనిచేస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఈ మొహమ్మద్ యూనస్ తమ దేశాన్ని గొప్పగా చెప్పుకునే ఉద్దేశంలో మన ఇండియా పైన తనకున్న విషబుద్ధిని చూపించుకున్నాడు. ఈ మొహమ్మద్ యూనస్ కామెంట్స్కి రెస్పాన్స్గా నార్త్ ఈస్ట్లోని చాలామంది లీడర్లు బంగ్లాదేశ్ మనల్ని టార్గెట్ చేయడం ఏంటి, మనమే బంగ్లాదేశ్ని 2 ముక్కలుగా డివైడ్ చేద్దాము అని చెప్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చేరుకొని అక్కడ అనేక ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉండే మన ఇండియన్స్కి బంగ్లాదేశీ ప్రజలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒక్కసారిగా సాల్వ్ చేయాలి అంటే బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేయాలని చాలామంది లీడర్లు సెంట్రల్ గవర్నమెంట్కి సలహా ఇస్తున్నారు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మొహమ్మద్ యూనస్ ప్రతిసారి మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? తన సొంత దేశంలోనే అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరీ సూన్ ఈ దేశం మొత్తాన్ని అక్కడి మిలిటరీ తమ అండర్లో తెచ్చుకునే అవకాశం ఉంది. సొంత ప్రాబ్లమ్స్ని వదిలేసి ఇతను చైనాకు వెళ్ళి మన ఇండియాను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మన దేశాన్ని నాశనం చేయాలి అనుకునే మన శత్రువులు ముందుగా ఇదిగో ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతాన్ని తమ అండర్లో తెచ్చుకుంటే ఈ రాష్ట్రాలన్నింటినీ వాళ్ళు జయించినట్టే. కాబట్టి మనకున్న ఈ వీక్నెస్ని తొలగించడానికి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్.
చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.